తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వరి శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఘర్ష మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రవి, బుధ, శుక్ర, రాహులు. అలాగే చంద్రుడు కన్య, తుల, వృశ్చిక రాశుల్లో సంచారం. మెయిన్ రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. వ్యాపార పరంగా రొటేషన్స్ బాగుంటాయి. మెయిన్ రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వ్యాపార పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే వచ్చిన అవకాశాలని జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఉద్యోగంలో స్థానచలనం, మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు మంచి ఉద్యోగం వస్తేనే మారండి, లేకపోతే ఉన్న ఉద్యోగంలోనే ఉండడం చెప్పదగినది. 10 మంది చెప్పారు, ఫ్రెండ్స్ చెప్పారు మంచి ఉద్యోగం మారడం అని చెప్తారు. కొంతమంది మంచి చెప్తారు, కొంతమంది చెడుకు చెప్తారు. ఏదైనా మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఎవరో చెప్పారని కాకుండా మీరు తీసుకునే నిర్ణయం బట్టి జీవితం ఆధారపడి ఉంటుంది. ఇటువంటి విషయ వ్యవహారాలు జాగ్రత్త వహించడం చెప్పదగినది. అలాగే భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. ఇల్లు నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో మధ్యలో ఆగిపోయాయో అవి మళ్ళీ ప్రారంభమవుతాయి. మొత్తం మీద చిన్న సమస్యలు ఏమన్నా ఈ వారం తొలగే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా రొటేషన్స్ బాగుంటుంది. 15 రోజులు రొటేషన్స్ బాగుంటే 15 రోజులు రొటేషన్స్ బాగుండదు. అయితే ఈ వారం మటుకి కొంచెం ఆశాజనకంగా ఉంటుంది. పడిన కష్టానికి ఫలితం లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు చేతికి వస్తాయి. సినిమా ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, అలాగే హోటల్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళకి, ఫ్యాషన్ డిజైన్లో ఉన్న వారికి, సినిమా పరిశ్రమలో టెక్నీషియన్స్కి, కళారంగాల వారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. కొత్త బిజినెస్ ప్రారంభించాలనుకున్న వారికి కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. శని 29న మారబోతున్నారు. మెయిన్ రాశిలోకి ప్రవేశిస్తారు. ఏదైనా వ్యవహారాలు ఉన్నప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. ఖర్చు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత పొదుపు చేయగలిగితే అంత మంచిది, లేకపోతే ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. వ్యాపార పరంగా రొటేషన్స్ బాగుంటాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక సంబంధం కుదురుతుంది. ఇంకా రాదు అని అనుకునే వాళ్ళు కూడా మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తుంది. అలాగే వైద్య వృత్తిలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు వీరికి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే ప్రేమ, వివాహ విషయ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాల్లో పెద్దవాళ్ళని అనుసరించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది, లేకపోతే మోసపోయే అవకాశం కూడా లేకపోలేదు. మంచివాడు, మంచి సంబంధం, లేదా ప్రేమిస్తున్నాం అని అనుకుంటారు, తర్వాత ఇబ్బంది పడే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో పెద్దల్ని అనుసరించి ముందుకు వెళ్ళడం, జాతక పరిశీలన చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. అలాగే ఆరోగ్యం పట్ల చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. గ్రీన్ కార్డ్ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత లోపం ఉంటుంది. కఠిన కాలం కూడా చెప్పవచ్చు. చేదాకా వచ్చిన ఉద్యోగం చేజారిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. చిన్న ఉద్యోగం కదా, తర్వాత చూద్దాం, ఇంకో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాం అలా కాకుండా ఉన్న ఉద్యోగంలో వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోకుండా చూసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు.
ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ వృత్తులతో దీపారాయణ చేయండి. అలాగే మేధా దక్షిణామూర్తి రూపు, కాలభైరు రూపు మెడలో వేసుకోవడం చెప్పదగినది. ముఖ్యంగా మగవారు ఏకముఖి రుద్రాక్ష ధరించినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఒక శనివారం నాడు ఒక 10 మందికి అన్నదానం చేయండి. అది చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉంటే పోతుంది. లేదా ఆవుకి మేత కానీ బొబ్బర్లు కానీ ఉలవలు కానీ పెట్టండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సాధించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.